అందరికీ నమస్కారం. నా పేరు వెంకీ గద్దే. స్పాట్ లైట్ విత్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఇటు మన అట్లాంటాలో, అటు తెలుగు రాష్ట్రాల టాలీవుడ్ లో ఆల్రెడీ స్పాట్ లైట్ లో ఉన్నటువంటి మన అట్లాంటా వాసి వెంకట్ దుగ్గిరెడ్డి గారితో మాటామంతి. నమస్తే అండి. నమస్కారం వెంకీ గారు. బాగున్నారా? బాగున్నానండి. ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మా వెంకీ గారు చాలా రోజుల నుంచి అట్లాంటాలో బాగా సేవలు చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఈరోజు మీ వాల్యుబుల్ టైం వల్ల వీక్ డే మీరు మా కోసం వచ్చినందుకు ధన్యవాదాలండి. ఇట్స్ అవర్ ప్లెజర్ అండి. సో మనం ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు అయినో మీది త్వరలో ది డెవిల్స్ చైర్ అని ఒక కొత్త సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది, February 22 US లో. ఆ సినిమాలో డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు అసలు మీ పుట్టుపూర్వోత్తరాలు, మీరు ఎక్కడ ఏంటి అనేది తెలుసుకుందాం. సో మీరు ఇండియాలో ఎక్కడండి? మాది యాక్చువల్గా నెల్లూరు పక్కన రామకూర్ అని ఒక చిన్న విలేజ్ అండి, 60 miles అవే ఫ్రమ్ నెల్లూరు అండి. ఓకే. అయితే అక్కడ మా డాడీ, మాకు అంతా వ్యవసాయం. మా డాడీ మా ఊరికి ప్రెసిడెంట్గా ఉండేవాడు అప్పుడు, పిల్లల చదువులు కూడా అనమాట. సో అలా నెల్లూరుకి మూవ్ అయ్యాం మేము. తర్వాత ఇంకా ఇంజనీరింగ్ అక్కడ నెల్లూరులోనే ఇంటర్మీడియట్ దాకా చేశాను. నారాయణ సార్ దగ్గర నేను ట్యూషన్కి వెళ్ళేవాడిని, ఇంజనీరింగ్ సీట్ రాలేదు అప్పుడు. సో దెన్ కర్ణాటకలో చిత్రదుర్గ అని అక్కడ ఇంజనీరింగ్ చేశానండి. తర్వాత 96లో బాంబే వెళ్ళామండి మెయిన్ ఫ్రేమ్ కోర్సు. అప్పుడంతా మెయిన్ ఫ్రేమ్ బాగుండింది కదా వైటీకి. అది అయిన తర్వాత 97లో అట్లాంటాకి వచ్చానండి. ఓకే ఓకే. సో నాకు 3 పిల్లలండి. సో 97లో అంటే ఆల్మోస్ట్ 25 + 3 28 years నుంచి అట్లాంటాలోనే ఉన్నారు. జూన్ 18 29 years అండి. మధ్యలో గ్రీన్ కార్డ్ ముందు 2000లో ఐ వెంట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బాస్టన్కి వెళ్ళి వచ్చానండి. అంటే అప్పుడు H1 మీద ఉంటాం కదా మనం, ఎక్కడ జాబ్ ఎక్కడికి వెళ్ళాలి కదా. ఓకే ఓకే. సో నెల్లూరు దగ్గర మొదలు పెడితే అట్లాంటాలో తేలారు. సో అది చదువు, ఉద్యోగం పరంగా, వ్యాపార పరంగా ఇక్కడ వరకు వచ్చారు. సో మరి ఇక్కడ నుంచి మూవీస్ లోకి ఎలా మీ లైఫ్ ఎలా టర్న్ అయింది? అసలు ఎలా, ఎక్కడ ఆరంభం, ఎక్కడ నుంచి? నాకు యాక్చువల్గా అండి చిన్నప్పటి నుంచి డ్రామాలు లైక్ బాలనాగమ్మ, హరిశ్చంద్ర, వాటిలో చిన్న చిన్న లోహిత క్యారెక్టర్ చేశాను అన్నమాట. హరిశ్చంద్రలో నాకు డైలాగ్స్ లేదు, వాళ్ళు నిలబెట్టారు. తర్వాత మా డాడీ మా ఊర్లో ప్రెసిడెంట్ అయినప్పుడు ఈ రికార్డ్ డ్యాన్స్లో వచ్చినప్పుడు పోయి డ్యాన్స్లో వేసేవాడిని. మా అమ్మలో తెలుస్తూ కొట్టేవాళ్ళు. ఎందుకు వై దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ అనుకునేవాడిని. వాళ్ళు ఏదైనా అలా చేయకూడదు మనం అలా అనుకున్నామంటే అది ఉండిందండి ఫస్ట్ నుంచి. ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రం స్టేజ్ షోస్ అన్ని చేసేవాళ్ళం, డంచర్ ఆర్ట్స్, స్టేజ్ అన్నిట్లో స్టేజ్. మొదటి నుంచి స్టేజ్ పర్సన్, స్టేజ్ పేరు అంటూ ఏం లేదు? స్టేజ్ పేరు ఎప్పుడు లేదండి నాకు. సో ఎక్కడైనా అనర్గళంగా మాట్లాడితే ఎంతమంది ఉన్నా కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. డాన్స్ ఏమిటి డాన్స్ వేస్తా. ఓకే. సో అలా ఉండింది. సో అలా గాలోడు మూవీలో గాలోడు ప్రొడ్యూసర్, డైరెక్టర్ మా కజిన్ అండి. ఈజ్ ఫ్రమ్ నెల్లూరు, రాజశేఖర్ రెడ్డి. ఓకే. సో ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ నాజర్ ఏదో లాయర్ రోల్ ఒకటి ఉంటే ఈజ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ అనమాట. అప్పుడు ఆయనకు తెలుసు నాకు ఇట్లా ఇష్టం అని. నాకు కాల్ చేసి, అన్న ఈ రోజు నైట్ కానీ ఫ్లైట్ ఎక్కే పని అయితే యూ హ్యావ్ ఎ రోల్ అని చెప్పారు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక రాత్రికి రాత్రి ఆపర్చునిటీ వచ్చింది. రైట్. నేను మార్నింగ్ వాక్ చేస్తున్నానండి, అలా వచ్చింది. వెంటనే ఇంటికి వచ్చి మా వైఫ్ని అడిగాను. మా వైఫ్, ఎన్నో నువ్వు ఎప్పటి నుంచి ఇది నాకు నా తలని పుట్టిస్తున్నావు, దిస్ ఇస్ ద ఆపర్చునిటీ, గో అంటే వెంటనే బుక్ చేసుకుని వెళ్ళిపోయానండి. ఉదయాన్నే 3 o'clock హైదరాబాద్లో దిగానండి. 8:30కి నాది ఫస్ట్ షాట్. హోటల్కి వెళ్ళి స్నానం చేసి వెళ్ళాను. సో అది గాలోడు సినిమా, మన జబర్దస్త్ సుధీర్ హీరోగా డిబటల్ మూవీ. నాకు ఫస్ట్ షాటేనండి. తమ్మారెడ్డి భరద్వాజ గారు, సుధీర్, సప్తగిరి అందరూ పెద్ద పెద్ద యాక్టర్లు అండి. ఫస్ట్ షాట్. కానీ గుడ్ థింగ్ ఏంటంటే కెమెరామెన్ రామ్ ప్రసాద్, ఆయన బాబా డివోటి. నేను ఐఎమ్ సో నర్వస్, స్క్రిప్ట్లన్నీ చదివి చేస్తా ఉంటే బాబా అంటే వాళ్ళు పూజ చేస్తారు కదండి షూట్ ముందు, బాబా ఫోటో పెట్టారండి. అమ్మ బాబా వచ్చాడు, ఆయనే చూసుకుంటాడు అని చెప్పి. దెన్ నేను బట్ ఇనిషియల్ కొంచెం నర్వస్ అయింది. కపుల్ ఆఫ్ టేక్స్ అనమాట. అలా ఎంట్రీ ఇచ్చిందండి. సో ఫస్ట్ టైం మీరు
కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఫస్ట్ చెప్పిన డైలాగ్ ఏమన్నా గుర్తుందా మీకు? యువర్ ఆనర్, చట్టానికి బంధువులు లేరు అంటే ఇట్స్ నాట్ ఎ ఫ్లో అండి. బేసిక్ డైలాగ్ ఇంటెన్షన్ ఏంటంటే బంధువులకి ఊర్లో వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు చట్టానికి పనికిరావు, వీ నీడ్ సమ్ అదర్ ఎవిడెన్స్ కావాలని. దట్ ఇస్ ఫస్ట్ డైలాగ్. ఇది ఎందుకంటే మీరు అందులో నాకు తెలిసి న్యాయవాది పాత్ర లాయర్ గా చేశారు. లాయర్ నేను, తమ్మారెడ్డి జడ్జి గారు జడ్జి తమ్మారెడ్డి భారద్వాజ గారు. ఓకే ఓకే ఓకే. సప్తగిరి ఆపోజిట్ లాయర్. ఓకే ఓకే. సో మొత్తానికి ఫస్ట్ సినిమా ఓవర్ నైట్ ఆఫర్ వచ్చేసింది, ఫ్లైట్ ఎక్కేసారు, వెళ్ళిపోయారు. ఏదో నెల్లూరు నుంచి తిరుపతి వెళ్ళిపోయినట్టు జస్ట్ అట్లాంటా నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి చేశారు. సో దాని తర్వాత సెకండ్ మూవీ నాకు తెలిసి మీరు మిస్టరీ, సాయి కృష్ణ తల్లాడ దర్శకత్వంలో మిస్టరీ మూవీ చేశారు. కరెక్ట్ అండి. సో అందులో ఇప్పుడు మీరు ఫస్ట్ మూవీ చూస్తే యంగ్ అప్కమింగ్ హీరో జబర్దస్త్ ఫేమ్ సుధీర్. వెంటనే సెకండ్ మూవీలో ఆలీ గారు, సుమన్ గారు, తనికెళ్ళ భరణ్ గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద యాక్టర్స్. సో మీకు వెంటనే సెకండ్ మూవీకి వాళ్ళతో నటిస్తున్నప్పుడు ఏమనిపించింది? మన సుమన్ గారు, తనికెళ్ళ భరణ్ చాలా బాగా చెప్తారండి. మనం కన్ఫ్యూజ్ అవుతుండే కానీ స్క్రిప్ట్లు ఇంకా ఒకసారి ఏమైందంటే ఒక కాంప్లికేటెడ్ డైలాగ్ని తనికెళ్ళ భరణ్ 3 lines తీసేసాడు. సో సేమ్ మీనింగ్ వచ్చేటట్టు చేశాడు. తర్వాత సుమన్ గారు అన్నారు, ఇట్లా చెప్పాను నేను, సార్ దిస్ ఇస్ మై సెకండ్ మూవీ అండి అని కూర్చొని బ్రేకప్ మాట్లాడుతుంటే, నేను అలా అనుకోలేదు మిమ్మల్ని చూస్తేను అని కాంప్లిమెంట్ ఇచ్చాను. బాగా చేశారు మీరు, చాలా న్యాచురల్ ఉందని చెప్పారు. ఇంకా జబర్దస్త్, నవీన్, సత్యశ్రీ చాలా మంది కలిసి చేసామండి సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ అయిన తర్వాత రవి అలలా అని చెప్పి నా ఫ్రెండ్ ఉన్నాడండి, ఆయన ఒక పిఆర్1 అరేంజ్ చేశారు, అప్పాజీ అని. సో ఆ పిఆర్ వచ్చి నా ప్రొఫైల్స్ లైక్ స్మాల్ బడ్జెట్ మూవీ 1 crore to 5 crores మూవీస్ ఉంటాయి కదండి, వాళ్ళకి ఇస్తూ అలా వచ్చింది సెకండ్ మూవీ ఆపర్చునిటీ. తర్వాత చూస్తే ప్రొడ్యూసర్ వచ్చి న్యూజెర్సీ అయింది. సో మీకు అలా సెకండ్ మూవీ అలా అయిపోయింది. సో ఆ నెక్స్ట్ కొన్ని మూవీ షూట్ లో ఉండగానే తర్వాత నాకు తెలిసి ఆది పర్వం రిలీజ్ అయినట్టుంది. అవునండి. సో ఆది పర్వంలో మళ్ళీ అగైన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మంచు లక్ష్మి గారితో. అవునండి. సో మంచు లక్ష్మి గారితో సినిమా చేస్తున్నప్పుడు మీ డిఫరెన్స్ ఏమైనా గమనించారా? ఇప్పుడు ఆలీ గారు, తనికెళ్ళ భరణి గారు వెళ్తూ వస్తే వర్సెస్ మంచు లక్ష్మి. ఈ ఆది పర్వంలో అండి ఆదిత్య ఓం అని నార్త్ ఇండియన్ మన బిగ్ బాస్ ఆయన లాహిరిలో కూడా హీరో అండి, హరికృష్ణ గారితో పాటు చేశాడు. కరెక్ట్. ఇంకా మంచు లక్ష్మి గారు, జబర్దస్త్ నవీన్ నిండు, ఛత్రపతి శేఖర్ నిండు, చాలా మంది నేను సీనియర్స్. అంటే మనకి లైక్ పర్సెప్షన్ ఏంటంటే మంచు లక్ష్మి చాలా సీనియర్ అలా ఉంటుంది, కానీ చాలా చాలా మంచి అమ్మాయి. ఇట్లా పక్క పక్కన కూర్చునేది మొత్తం. షీ వాజ్ చాటింగ్ లైక్ హర్ అమెరికా డేస్ తో నాతో మాట్లాడతా అలా. ఐ డోంట్ ఫీల్ మచ్ డిఫరెన్స్. తను కూడా ఇక్కడ ఉండి వెళ్ళిపోయింది కాబట్టి, ప్లస్ మేబీ అనదర్ రీజన్ మీరు ఇద్దరు రాయలసీమ అని చెప్పేసి మీది తినాలి మాది తినాలి అని కూడా అయ్యి ఉండొచ్చు. మళ్ళీ వాట్ ఏ ఫన్ థింగ్ ఏంటంటే అండి, షూట్ అయిపోయింది, ఉదయం తిరుపతికి వెళ్తుంటే వాళ్ళ డాడీ బర్త్డే, అమ్మాయి నా పక్క సీటే. ఫ్రమ్ హైదరాబాద్ టు రేణిగుంట ఒకే ఫ్లైట్ లో వచ్చి. సో నేను అక్కడ షూట్ అయిపోయి ఇంకా మళ్ళీ మా పేరెంట్స్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి నేను మళ్ళీ బ్యాక్ టు అట్లాంటి వచ్చాను అనమాట. సో చాలా బాగుంది టీమ్. సో ఇప్పుడు ఆ తర్వాత వాయుపుత్ర రిలీజ్ రెడీగా ఉంది. ఇంతలోనే మనకి ది డెవిల్స్ చైర్ అని రేపు February 22 US లో, 21st ఇండియాలో రిలీజ్ రెడీగా ఉంది. సో మీరు ఇవన్నీ చూస్తుంటే డిటెక్టివ్, కిల్లరు, డాక్టరు, లాయరు ఇలా డిఫరెంట్ రోల్స్ కదా. మీరు ఇలా నాకు వైడ్ వెరైటీ కావాలని మీరు అడిగారా? మీకు రావడమే అలా ఆపర్చునిటీ? లక్కీగా రావడమే అలా వచ్చాయండి. మనం అడిగితే ఎవరిస్తారండి? వీఆర్ లైక్ ఐఎమ్ స్టిల్ స్టెప్పింగ్ ఇన్ ద ఫీల్డ్ కదండి. సో వచ్చిన క్యారెక్టర్స్ నా గడ్డం అవి చూసి లైక్ లాయర్ క్యారెక్టర్స్, డాక్టర్ క్యారెక్టర్స్, హీరోయిన్ ఫాదర్. నెక్స్ట్ మూవీలో ఇంకా డేట్ లైక్ కన్ఫర్మ్ హీరో ఫాదర్ గా ఇచ్చారు. తర్వాత ప్రియమణి మూవీ ఒకటి సెలెక్ట్ అయి ఉందండి, అది కూడా వెయిటింగ్ ఫర్ లండన్ లో షూట్ అన్నారు. దాంట్లో మెయిన్ విలన్ గా పెట్టారు. సో అలా డిపెండ్స్ ఆన్ ద
నా లుక్ పరంగా అలా వస్తున్నాయండి. నాకు ఐ డోంట్ హావ్ ఆప్షన్ టు చూస్. ఒకవేళ ఏమన్నా మరి యంగ్ అలా ఇస్తే నేను ఏమన్నా రిక్వెస్ట్ చేయొచ్చాము, కానీ ఇలా ఇది సూట్ కాదండి నాకు అని. సో ఫార్ బాబా దయవల్ల అవే వస్తున్నాయండి. ఓకే. సో మీరు అయినా పద్దాకల బాబా దయవల్ అంటున్నారు. నాకు తెలుసు, ఇప్పుడు మన అట్లాంటా సాయిబాబా టెంపుల్ ఎవ్రీ థర్స్డే కలుస్తూ ఉంటాం. సో మీరు ఎందుకని ఎప్పటి నుంచి సాయిబాబాకి అంత వీర భక్తుడిగా మొదలైంది? నేను ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ అప్పటి నుంచి ఎవ్రీ థర్స్డే మా నెల్లూరులో బాబా టెంపుల్కి వెళ్ళేవాడినండి. ఒక టైంలో నాకు ఈ గాట్ లైక్ జీరో అనమాట, బిజినెస్ లాస్ అయిపోయి మొత్తం జీరో అనమాట. ఒక అతను నా క్లోజ్ ఫ్రెండ్ షిరిడికి తీసుకెళ్తాడండి. అక్కడ చదువుతా ఉంటే ఐ ఫీల్ లైక్ సమ్ ఎనర్జీ కేమ్ టు మై బాడీ, దెన్ ఐ బౌన్స్ బ్యాక్. సో దెన్ అమెరికా రావటం, ఇంకా ఐ నెవర్ సీ. అండ్ ఇప్పుడు కూడా అండి, ఇప్పుడు ఏదైనా కొనాలి, ఇల్లు కొనాలనుకోండి, బాబా దగ్గరికి చిట్టీలు వేస్తా, గో అంటే గో, నో అంటే నో, బ్లైండ్ అంతే. ఐ డోంట్ కేర్. సాయిబాబా టెంపుల్ దగ్గరికి వెళ్తారు, చిట్టీలు వేస్తాను, గో హెడ్ అంటే ఇల్లు కొనుక్కోవటం కానీ కారు కొనుక్కోవటం కానీ, గాయం లైక్ ఇంకా వెనక నో అంటే అది ఎంత గొప్పదైనా కానీ ఐ డోంట్ నో. దట్స్ గుడ్ టు నో అండి. ఐ మీన్ చాలా మందికి దేవుడి మీద భక్తి ఉంటుంది, బట్ కానీ ఇలా చిట్టీలేసి ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనే అంత కాదు. బట్ దట్స్ గుడ్ టు నో. ఓకే. సో తరువాత ఇప్పుడు నెక్స్ట్ మన రాబోయే మూవీ ది డెవిల్స్ చైర్. ఐ థింక్ డైరెక్టర్ వచ్చేసి గంగాధర్ సప్తశిఖర. అవునండి. అంటే మీకు అసలు ఆ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది? ఇది గంగా గారితో ఇంతకుముందు సినిమా వైఫ్ ఆఫ్ అనిర్వేషన్ ఒక చిన్న రోల్ ఇచ్చారండి నాకు. యాజ్ ఏ అపార్ట్మెంట్ ఓనర్ గా. అది సమ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ అపార్ట్మెంట్ ఓనర్ గా నా దగ్గరికి వస్తారు పోలీసులు, ఆ రోల్ ఇచ్చారు. అప్పుడు నేను చూశానండి, వాళ్ళది చాలా వాళ్ళ టీం వచ్చి వీళ్ళు యంగ్, అసలు వాళ్ళ హోంవర్క్ ఎలా ఉండదు, అన్ని డాట్స్ అన్ని రెడీ చేసుకుని ఒక లైన్ గీసేస్తారు, మూవీ అయిపోద్దండి. అంత బాగా చేస్తారు, ప్లాన్డ్ అండి. ఒక్క సింగిల్ 1 hour కూడా వేస్ట్ చేయకూడదు. సో అలా చూశానండి. ఈ మూవీ ఏంటంటే యాక్చువల్గా బిఫోర్ వేరే రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి వేరే మూవీ అనుకొని, కాకుండా ఈ డైరెక్టర్ నేను చూశాను కదా, ఆయనకి ఇచ్చాము కథ, ఇది చేద్దాం గంగా గారు అంటే, ఆయన చూసి సార్ దీనికంటే నా దగ్గర వేరే కథ ఉందని చెప్పి, ఇప్పుడైతే మేము 3 ప్రొడ్యూసర్ అండి దీనికి. అంటే నేను ఒక 1 of the జస్ట్ చిప్పింగ్ చేశాను అంతేను. 3 కూడా గూస్ బంప్స్ వచ్చాయండి స్టోరీ టెల్లింగ్ అని, జూమ్ కాల్. దాన్ని నేను ఆర్ఐపిని పక్కన పెట్టి దీన్ని స్టార్ట్ చేశాను. సో జూమ్ కాల్ లో స్టోరీ విని సినిమాకి ఓకే మళ్ళీ వెంటనే ఫ్లైట్ ఎక్కేశారు. అంటే కొంచెం 6 months టైం బట్టి వాళ్ళు స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసి, యాక్టర్స్ అందరిని ఫైనలైజ్ చేసి, రామానాయుడు స్టూడియో, మన అన్నపూర్ణ స్టూడియోలో చేసాము. తర్వాత హైదరాబాద్ జూ ఉంటుందండి, జూ దగ్గర అక్కడ కొంత చేసాము. అవన్నీ రిజర్వ్ చేసుకుని అన్ని స్పాట్ చేసుకొని, ఎందుకంటే మనకి ఇక్కడ లైక్ 2 to 3 weeks కంటే ఎక్కువ ఉండలేం కదండి. వన్స్ వెళ్తానే డబుల్ కాల్ షీట్స్ అండి. నాకు అదే చెప్పాడు, మీ మమ్మీ డాడీ వాళ్ళందరినీ పిలిపించుకోండి, ఇక్కడికే పిలిపించుకోండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లెట్ యు గో అని చెప్పి. 6 కల్లా కార్ వచ్చేదండి, మార్నింగ్ 6కి హోటల్ దగ్గరికి వెళ్ళిపోతే నైట్ 10కి వదిలేవాళ్ళు అండి షూటింగ్. మార్నింగ్ 6 కంటే మీరు అట్లీస్ట్ 5 కన్నా నిద్రలేదు. 4:30కి లేచి చదువుకోవాలి కదా, ఈ రోజు డైలాగ్ లేదు. సో 4:30కి లేచి చదువుకొని ప్రిపేర్ అయ్యి రెడీ అయ్యి 6కి వెళ్తే మళ్ళీ నైట్ 10కి వదిలేవాళ్ళు. 10కి వదిలి 10:30, 11 అయ్యేది మళ్ళీ హోటల్కి మళ్ళీ పడుకుని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 4:30. అవునండి. 2 to 3 లేచి చూసేవాడు, 2 o'clock ఇంకో 1 hour పడుకోవచ్చు, అలా ఉండేదండి. ఓకే. సో మీరు మరి ఇండియా నుంచి ఇక్కడికి రావడం, లేదా ఇక్కడ నుంచి ఇండియాకి వెళ్ళడం, మనకి ఇట్స్ నాట్ ఏ జోక్. మనకి ఆల్మోస్ట్ మినిమం 20 hours పడుతుంది. ఖతార్ ఫ్లైట్ తీసుకున్న, ఫాస్టెస్ట్ ఏది తీసుకున్నా మనకి అట్లీస్ట్ ఒక కనెక్షన్ తో తీసుకున్న 20 hours. మీకు ఈ జర్నీ ఇది మాలాంటి వాళ్ళకి ఒకసారి ఇండియా ట్రిప్ వెళ్ళొస్తేనే వావ్ అని జెట్ లాగ్ కానీ అలా ఉంటుంది. మీరు ఇలా కైండ్ ఆఫ్ నెల్లూరు టు తిరుపతి అప్ అండ్ డౌన్ సర్వీస్ చేస్తున్నట్టు మీరు అట్లాంటా నుంచి హైదరాబాద్ కి అలా ఫ్రీక్వెంట్ గా చేయగలుగుతాం. మీకేమీ అనిపించట్లేదా? అంటే ఆ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఈ పెయిన్ తెలియట్లేదండి, దాని మీద సంతోషంతో. అది ఫస్ట్ నుంచి బాడీలో యాక్టింగ్ మీకు ఆ ప్యాషన్, మూవీ అంటే ఆ ప్యాషన్ ఉండటం వల్ల ప్యాషన్ ఓవర్కమ్ చేస్తుంది నా బాడీ స్ట్రెయిన్స్ ని. జర్నీలో మనం అయ్యే స్ట్రెయిన్ ని కంటే ప్యాషన్ డామినేట్ చేస్తున్నట్టుందండి. సో నాకు లాస్ట్ ఇయర్ 5 times వెళ్ళానండి. ఓకే. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మన
ది డెవిల్స్ చైర్ సినిమా గురించి అండి. సో ఇప్పటి మీరు గాలోడు దగ్గర నుంచి మొదలు పెడితే మీరు డీబట్ అయ్యి 2 years, బట్ కానీ దాదాపు 10 సినిమాలు చేశారు. కొన్ని చిన్న రోల్స్ కానివ్వండి, మీడియం రోల్స్ కానివ్వండి. బట్ నాకు తెలిసి ఫస్ట్ టైము ఆల్మోస్ట్ 40-45 minutes నిడివి ఉన్న రోల్ ఈ సినిమాలో అని విన్నాను, ది డెవిల్స్ చైర్ లో. నిజమేనా? నిజమేనండి. మిస్టరీలో కూడా పెద్ద రోలేనండి. దీంట్లో దాని లెంత్ అంటే అరౌండ్ 40 minutes అన్నారండి. ఎడిట్స్ తర్వాత ఐ వుడ్ సే అట్లీస్ట్ 30 minutes. బట్ స్టిల్ కంపారిటివ్ గా బిగ్ రోల్. టైటిల్ రోల్ అండి. దీని యాక్చువల్ గా ఈ మూవీ ఫస్ట్ నేమ్ వచ్చి మనోజవ, ఆంజనేయ స్వామి. సో నాకేంటంటే హనుమాన్ అది అంత దేవుళ్ళు కనిపిస్తుంటారు. ఇది మెంటలిస్ట్ రోల్ అండి ఇది. సో తర్వాత ఇంకా టైటిల్ ఇప్పుడు ఉండే ట్రెండ్ కి తగ్గట్టుగా ది డెవిల్ చైర్ అని పెట్టారు. సో నాదే టైటిల్ రోల్ అండి దీంట్లో. సో ఐ డోంట్ నో మీ డైరెక్టర్ గారు ఒప్పుకుంటారో లేదో, గంగాధర్ గారు అడుగుతున్నాం కానీ, బట్ మీ రోల్ గురించి ఏమన్నా షేర్ చేసుకోగలరా? అంటే షేరింగ్ అంటే ఐ డోంట్ నో అండి, నేను కూడా గంగాధర్ గారిని అడగాలి. బట్ ఒక డెవిల్ జనాలను ఇబ్బంది పెడుతుంటే నేను సాల్వ్ చేసే రోల్ అండి నాది ఇది. హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అని ఫైనల్ గా సాల్వ్ చేశానా లేదా, డెవిల్ నేను క్యాచ్ చేశానా లేదా అనే స్టోరీ అండి ఇది. సో నాకు తెలిసి అందులో మన అదిరే అభి హీరోగా మెయిన్ లీడ్ హీరోగా చేస్తున్నాడు. సో ఆ హీరోయిన్ ని సేవ్ చేసే రోల్ మీది. అవునండి. ఓకే. సో మీరు విలన్ కి కౌంటర్ గా వీళ్ళని సేవ్ చేస్తూ ఉంటారు. ఎక్కడైతే విలన్ ట్రబుల్స్ ఇస్తుంటాడో నేను అక్కడికి వెళ్ళేది వాళ్ళని సేవ్ చేస్తుంటా ఫ్యామిలీని. ఆ విధంగా హీరోయిన్ కి ఆపదలో ఉన్నారని తెలుసుకొని వాళ్ళ హీరోయిన్ ఏమో షీ డోంట్ ట్రస్ట్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. సో అలా నడుస్తుంది. బట్ యాజ్ ఎ మెంటలిస్ట్ మీకు తెలిసిపోతుంటుంది కాబట్టి రైట్, నాకు తెలుసు ఏం జరుగుతుంది, హౌ డేంజరస్ అనేది నాకు తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు దాంట్లో పాటుగా విలన్ నుంచి మీరు కాపాడుతూ ఉన్నారు కదా హీరోయిన్. సో కమింగ్ టు దట్ విలన్ రోల్, ఆ విలన్ రోల్ కూడా మన అట్లాంటా వాసి. అవునండి. చంద్రశేఖర్ రెడ్డి సుబ్బగారి అని అందరం చంద్ర సుబ్బగారి అంటా ఉంటాం. అవునండి. సో చంద్ర గారితో మీకు వర్క్ చేయడం ఎలా అనిపించింది? మేము ఇద్దరం సేమ్ కదండి, టైం సెన్స్. సో 6కి రమ్మంటే మేము 5:50కే వెళ్ళేవాళ్ళము. ఓకే. సో ఆయన ఏంటంటే హెవీ మేకప్ అండి ఆయనది. నాదొక హాఫ్ అవర్ అట్లా పట్టేది. నాకు విగ్గు పెట్టారండి, కొంచెం మార్చి ఈ షార్ట్ చూసాను, ప్రోమోస్ వాటిలో చూసాను. చంద్ర గారిదేమో చాలా టాటూస్, చాలా పని అనమాట. వాళ్ళు అంత 3 అమ్మాయిలు బాంబే నుంచి వచ్చి వాళ్ళు 2 hours చేసేవాళ్ళు ఆయనకి. ఓకే. సో ఎందుకంటే మెయిన్ విలన్ కాబట్టి. సో యా బాగానే చేశాడండి, చాలా బాగా చేశాడు. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్. ఆయన ఇక్కడ ఏదో కొంచెం చేసేవాడు, మోడల్స్ అవి కూడా చేసేవాడు అంట. బ్యూటీ ప్యాజెంట్ యాక్చువల్గా ఐ థింక్ రీసెంట్ గా ఆటా కన్వెన్షన్ లో కూడా బ్యూటీ ప్యాజెంట్ మెన్స్ కేటగిరీలో విన్ అయ్యారు కదండి. సో కాబట్టి ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ప్లస్ ఇక్కడ మేము తెలిసిన వాళ్ళే కదండి, ఒక ఫ్రెండ్స్. రైట్. సో బట్ కాబట్టి నాకు తెలిసి తనకి ఫస్ట్ మూవీ అనుకుంటా. రైట్. అవును. మీకు మేబీ 10th or 11th అయ్యి ఉండొచ్చు. ఇది ఆయనకి ఫస్ట్ మూవీ అండి. ఓకే. బాగా చేశాడు, ఫస్ట్ మూవీ లాగా లేదండి. సో తన ఫస్ట్ మూవీ, తన ఫస్ట్ కెమెరా ముందు వచ్చినప్పుడు మీరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకున్నారా? మీరు ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఇదేంటంటే గుడ్ థింగ్ అండి, మేమంతా తెలిసిన వాళ్ళే ఉన్నాము. ఓకే. ఆ రోజు లైక్ పెద్ద యాక్టర్స్ ఎవరు లేరు దీంట్లో నవీన్ ఉన్నాడు, ఛత్రపతి శేఖర్ ఉన్నాడు, అదిరే అవి ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారండి. కాకపోతే నాది ఎట్లా అంటే నాది ఫస్ట్ కోర్టు సీను, చుట్టూ టూ మచ్ పీపుల్ అనమాట. ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు. ఓకే. ఇదేంటే మేమందరం ఉన్నాం కాబట్టి చంద్ర గారికి పెద్ద నేను అంత భయం అనిపించినట్లేదు అనుకుంటున్నాను నేను. మేబీ ఆయన చెప్తే చూద్దాము. యాక్చువల్గా మనకి చంద్ర గారితో కూడా ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యింది. మేబీ ఆయన హీ విల్ ఎక్స్ప్లెయిన్ టు. బయటకైతే నాకు ఆయన భయపడినట్టు టెన్షన్ పడినట్టు నాకు అనిపించలేదు. ఓకే. మనిషి కూడా మామూలుగా ఫన్ గా సరదాగా ఉంటారు. సో ఐ థింక్ హి డిడ్ ఇట్ ఆన్ ఈజ్. అవునండి. ఓకే. సో ఆ తర్వాత మీరు ఇలా ఒక స్టెప్ వెళ్తూ ఉన్నారు. గాలోడు దగ్గర నాకు తెలిసి 2023లో మొదలు పెట్టారు సినిమాలు కదండి. 2020 కరోనా టైంలో షూట్ చేసామండి. ఓకే. బట్ రిలీజ్ వచ్చేసి 23లో 22లో
మార్చి యా కోవిడ్ పీక్ టైం 20 కోవిడ్ లో. అవునండి. మరి కోవిడ్ లో కూడా ఇండియా వెళ్ళి కోవిడ్ అయిపోయిన టైంలో వెళ్ళానండి. ఇప్పుడు మనం అలో చేస్తారు కదండి ప్యాసింజర్ ట్రావెల్ అంతా కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు మొదలైంది. సో 22లో మూవీ రిలీజ్ అయింది. సో ఇప్పటికి క్లోజ్ టు 5 years డ్యూరేషన్. బట్ మూవీ రిలీజ్ అయిన ప్రకారం చూసుకుంటే 3 years. సో ఈ 3 to 5 years లైఫ్ వర్సెస్ బిఫోర్ 2020కి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా మీకు? అంటే అంతకుముందు ఏంటంటే ఎక్సర్సైజ్లు, బాబా టెంపుల్, కంపెనీ చూసుకునేవాడు. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ డే పిఆర్ఓ కాల్ చేస్తుంటాడు. సో ఎవరొకరు హైదరాబాద్ మూవీస్ నుంచి ఎవరొకరు కాల్ చేస్తూ ఉంటారండి. సో అది వస్తే బాగుండే, అది వస్తే బాగుండే అని అట్లా అనిపిస్తుంటుంది. సో మీరు హైదరాబాద్ అంటే గుర్తొచ్చింది. మీతో పాటు ఐ థింక్ ఆది పర్వంలో అనుకుంటా మన అట్లాంటా నుంచి వెళ్ళిన రవి రెడ్డి సమ్ రైట్ అండి. రవి అల్లలో వచ్చి దాంట్లో హీరోయిన్ బాబాయ్ అండి. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద విలన్. ఓకే, ఆయన చేశాడు దాంట్లో. సో రవి గారు కూడా ఒకప్పుడు అట్లాంటా కదా? అవునండి. వెళ్ళిపోయారు సింగిల్ పేరెంట్ అని ఫర్ గుడ్ ఇండియా వెళ్ళిపోయారు. ఫర్ గుడ్ వెళ్ళిపోయారు. సో మీకు బాగానే పరిచయం ఉందా? నాకు బాగానే ఉంది, టచ్ లోనే ఉంటుందండి. మేమిద్దరం ఒక జమ్మూ కాశ్మీర్ ఒకటి ఏదో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అని ఒకటి వెరీ సూన్ ఒక మూవీ కూడా స్టార్ట్ అవుతుందండి. ఆయన ముస్లిం గా చేస్తున్నాడు, నేను నాదేం మిలిటరీ రోల్ ఇస్తూ ఉన్నారు. ఓకే ఓకే. సో స్లోగా ప్రతి ఏదో ఒక రోల్ తో ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. ఇయర్లీ అట్లీస్ట్ 2 to 3 మూవీస్ అలా వస్తున్నాయండి. ఓకే, హోప్ఫుల్లీ చూడాలండి. ఐ నో ఎనీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఓవర్ నైట్ అనేది జరగదు. ప్లస్ అందులోనూ మనం ఇక్కడ ఉండి ఇండియాలో మూవీస్ అంటే. బట్ కానీ రీసెంట్ గా నేను విన్నది ఏదో ఒక పెద్ద సినిమాలో ఒక పెద్ద డైరెక్టర్ ఓపెన్ గా మంచి రోల్ ఇస్తాను, మీరు చిన్న చిన్నవి చేయొద్దు అని అన్నట్టు వినికిడి. మా వినికిడి నిజమేనా? కరెక్ట్ అండి. సురేందర్ రెడ్డి గారు అండి నాకు మా మెంటరు, నాకు మంచి ఫ్రెండ్ అండి. సురేందర్ రెడ్డి గారు అంటే మన రేసు గుర్రము, కిక్కు, అవతనొక్కడే, అశోక్, సైరా, చిరంజీవి గారిది సైరా, ధ్రువ, మన రామ్ చరణ్ గారి ధ్రువ అన్ని చాలా మంచి సినిమాలు అండి. పెద్ద డైరెక్టర్. జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఊసరవెల్లి, అశోక్ రెండు. అది ప్లస్ అసలు తన డెబ్యూట్ కూడా మన కళ్యాణ్ రామ్ గారిది అతనొక్కడే సినిమా. ఇన్ఫాక్ట్ అందులో నంది అవార్డు వచ్చినట్టు గుర్తు నాకు. అవునవునండి, చాలా మంచి పెద్ద టాప్ డైరెక్టర్ అండి ఆయన. ఓకే. సో ఆయన అట్లాంటాకి వచ్చినప్పుడు మా దగ్గర ఉన్నారండి. మీ ఇంట్లో ఉన్నారు? మీకు అయితే బాగా క్లోజ్? చాలా క్లోజ్ అండి. ఎలా అండి అంటే మా క్లోజ్ ఫ్రెండ్ కి ఫ్రెండ్ అండి. నేను మూవీస్ లో ఇంట్రెస్ట్ ఉందని ఆయనకు తెలీదు. అట్లా మా ఫ్రెండ్ లింక్ చేసి. అంటే వాళ్ళు ఏమన్నా నెల్లూరు, ఇండియాలో నెల్లూరు అలా ఏమైనా రిలేషన్ ఉందా? వాళ్ళది ఎవరండి? వాళ్ళది వచ్చి తెలంగాణ అండి, ఇంకా కరీంనగర్. ఓకే ఓకే ఓకే. సో మా ఫ్రెండ్ ద్వారా పరిచయం. నేను పడే తపం చూసి అండర్స్టూడ్ అనమాట, సినిమా పిచ్చోడు. అంటే యుఎస్ వచ్చినప్పుడు మీ ఇంట్లోనే ఉన్నారు అంటేను? రైట్ అండి, మా ఇంట్లో ఉండి తర్వాత ఆయన అది స్క్రిప్ట్ ఏదో ఫైనలైజ్ అట్లా ఫ్యామిలీతోని ఫామ్ హౌస్ తీసుకున్నాము. మా ఇంట్లో మీట్ అండ్ గ్రీట్ హోస్ట్ చేసాం. ఓకే. సో చేసినప్పుడు మా మెంటరు ఇక్కడ మా గురువు ఉపేంద్ర అని ఉంటాడు అనమాట. ఉపేంద్ర గారు ఆ అన్న వచ్చి అందరి ముందు సురేందర్ రెడ్డి గారిని అడిగారు, మా వెంకట్ ఇంత బాగా పిచ్చిడికి అది ఇదంటే ఆయన పూర్తిగా చెప్పలేదు. ఆగండి, నేను ఆల్రెడీ 2 years బ్యాకే చెప్పాను వెంకట్కి. ఆయన ఒకటే చెప్పాడు, నీ ప్యాషన్ కి నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాను, నేను వెయిట్ చేయి అని చెప్పాడు సురేందర్ రెడ్డి గారు అందరి ముందు అండి. సో ఐ హోప్ ఆ సినిమా త్వరలో సెట్స్ లోకి వెళ్ళి ఆ రోల్లో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నామండి. సురేందర్ రెడ్డి గారు మాట ఇస్తే ఇంకంతేనండి. ఇంకా ఓకే. ఐ మీన్ తన మూవీస్ అన్ని కూడా బిగ్ బడ్జెట్, బిగ్ స్టార్స్, చిరంజీవి గారు కానివ్వండి, రామ్ చరణ్ కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, రవితేజ, కిక్ అసలు అది బ్లాక్ బస్టర్. సో డ్రెస్ గుర్రం అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు కామెడీ అండ్ హీరోయిజం. సో ఐ థింక్ అట్టయితే త్వరలో సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో షార్ట్స్ తీయడానికి రెడీగా ఉన్నారు మీరైతే? మా సార్ పిలిస్తే వెళ్ళిపోతారండి ఎనీ టైం. గెట్ రెడీ అని చెప్పున్నాడు, నాకు లాంగ్ టైం కావాల్సి వస్తున్నారు. సో ఓకే. సో మీరు ఇందాక మాట్లాడుతూ ప్రియమణి గారితో కూడా ఒక మూవీ లండన్ లో షూటింగ్, అంటే అదేంటంటే స్క్రిప్ట్ దశలో ఉందా లేకపోతే రెడీ టు? లేదండి, స్క్రిప్ట్ అంతా అయిపోయింది. లైక్ ఆడిషన్స్ జరిగాయండి. శివప్రసాద్ గారు అని ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండి. దీంట్లో లండన్ లో 3 క్యారెక్టర్లు అండి, విలను, పోలీసు,
ప్రియమణి గారు. నాకు స్టోరీ నాకేం చెప్పలేదు. సో ఆడిషన్స్ పెట్టారు, పోలీసా ఎదురు విలనా అని. ఈ సైడ్ లైక్ మీరు విలన్గా బాగుంటారు దీనికి అని చెప్పి అన్నారండి. అది వెయిట్ చేస్తున్నాం ఆ షెడ్యూల్ ప్రకారం. వాళ్ళు ఎప్పుడు షెడ్యూల్ ఇస్తే అప్పుడు లండన్కి వెళ్ళాల్సి వస్తుంది. లండన్. సో మూవీ అంతా లండన్ లోనే షూటింగ్ అంటే మా పోర్షన్ వరకు. మీ పోర్షన్ రైట్. తర్వాత ప్రకాష్ రాజు వాళ్ళతో ఒకటి ఉందండి, అది నయాగరాలో తీయాలని చెప్పి ప్లాన్ ఉంది. అదొక షెడ్యూల్ అవుతుంది. తర్వాత రుద్రాక్ష అని చెప్పి ఒక షెడ్యూల్ అయిందండి. సత్య మన జడి సత్య ఉంటారు కదండి, చక్రవర్తి, జడి చక్రవర్తి గారు నన్ను చంపేస్తారు అనమాట. అది షూట్ అయిపోయింది. ఇప్పుడు నా ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే సత్యరాజు గారు, సముద్రకని, అదంతా అది ఉందండి. అది అది వెయిటింగ్ ఫర్ ద సెకండ్ షెడ్యూల్. ఇది కమెడియన్ సత్యతో అది వచ్చి మేకా రామారావు పెళ్ళని సేమ్ మా ఈ డైరెక్టర్ గారే అండి, గంగా గారితోను. అది దే ఆర్ వర్కింగ్ అన్నట్టు. ఈ మూవీ అయిన తర్వాత నెక్స్ట్ అదండి, అది కామెడీ మూవీ, ఫుల్ ఎండ్ టు ఎండ్ కామెడీ అనమాట. అది దాంట్లో హీరో ఫాదర్ అన్నారు, చూడండి. ఓకే. సో మనం మీ ఇండియాలో మీ స్వస్థలం దగ్గర నుంచి మొదలుపెట్టి మీరు ఇక్కడ జాబ్ కానివ్వండి, బిజినెస్లు కానివ్వండి, గాలోడి సినిమా దగ్గర నుంచి ఇప్పుడు ది డెవిల్స్ చైర్ వరకు మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రాబోయే ది డెవిల్స్ చైర్ గురించి మీకు మన గంగాధర్ సప్తశిఖర డైరెక్టర్, అవునండి, తన గురించి ఒక 2 మాటలు మాట్లాడాలంటే ఏం చెప్తారు? గంగాధర్ గారు పని రాక్షసుడండి. అవునా? అమ్మా, మా గంగాధర్ గారి దగ్గర రేష్మ అని ఒక అమ్మాయి ఉందండి. షీ లైక్ ఎంటైర్ టీమ్కి నెక్స్ట్ ది గంగాధర్ అనమాట. మాకు ఎలా చెప్పారు, మేము ఏ మూవీస్కి వెళ్ళాలండి లంచ్ టైంలో క్యారవాన్లో కూర్చోబెట్టి భోజనం పెట్టేవాళ్ళు. వీళ్ళట్టు కాదండి, లంచ్ టైం వేస్ట్ అవ్వద్దని ఎవరు ఇప్పుడు మిమ్మల్ని చదువుతారు కదా, మీ మెనూ ఇస్తే వాళ్ళకి ఒక చిన్న బాక్స్, స్పూను, మన షూట్ అయిపోతారు అందరూ కుర్చీలో కూర్చోండి సార్ అనేది ఆ లంచ్ బాక్స్ ఇచ్చి కోకోనట్ వాటర్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ షూటింగ్. అలాగా క్యారవాన్ లోకి వెళ్ళటాలు ఏమి లేకుండా బ్యాక్ టు బ్యాక్. సో అలా గంగాధర్ గారు భయంకరమైన హార్డ్ వర్కరు, ఒక్క క్షణం వేస్ట్ కానివాడు. సో మంచి టీం అండి, ఇది చాలా మంచి టీం. ఓకే, యాక్చువల్గా సోషల్ మీడియాలో చూసాను, మన గంగా గారు ఫిల్మ్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళి కూడా పోస్టర్ రిలీజ్ చేశారు. అవునండి, ఫిల్మ్ ఛాంబర్ మొన్న సెన్సార్ జెమినీ సురేష్ తోనో ఎవరితోనో చూసాను. జెమినీ, అవునండి. ఓకే, మొన్ననే సెన్సార్ కూడా అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ కాపీ రెడీ చేస్తున్నారు. సో ఏ రేటింగ్ వచ్చిందండి? ఇది ఎట్లా అంటే ఇది క్షుద్రం టైప్ ఉంటుంది, దేవుడిది ఉంటుంది, దెయ్యం ఉంటుంది కాబట్టి ఏ ఇచ్చారండి రేటింగ్. దే సెడ్ లైక్ నథింగ్ ఇస్, మీరేమి బ్లడ్ గిట్లా ఏం చూపించలేదు కానీ ద జోనర్ రైట్ కైండ్ ఆఫ్ హర్రర్ మూవీ కాబట్టి అలా ఏ ఇచ్చారండి. బట్ సో మీరు హర్రరు, డిటెక్టివ్, డాక్టరు, న్యాయవాది ఇలా డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. వీటిల్లో మీకు బాగా నచ్చిన రోల్ ఏది అంటే చెప్తారు? అంటే డిఫరెంట్ రోల్ అంటే మెంటలిస్ట్ అండి, మనోజవ. దీంట్లో నా పేరే మనోజవ. ఇది ఎందుకని 40 minutes బాగా పెద్ద రోల్ ఇచ్చారు కాబట్టి అర్థం కాదండి. దీంట్లో యూ కెనాట్ ఎక్స్ప్రెస్, మనం జోకులు వేసేది నవ్వేది ఏముందనమాట. ఈజ్ వెరీ ఓన్లీ యాక్షన్స్. మిగతా అనుకోండి, డిటెక్టివ్ అనుకోండి, నాకు జబర్దస్త్ నవీన్కి కామెడీ సీన్లు పెట్టారు, వాడేదో ఎక్లీవ్ చేయటం, నేనేదో ఎక్లీవ్ చేయటం, కసురుకోవటం, అలా అట్టుండేది అనమాట. ఇది అటు కాదనమాట, నీకు డీప్ డైవ్ అనమాట. అందుకనే డబ్బింగ్ కూడా డీప్ వాయిస్ కావాలని ఆర్సీఎం రాజు గారిని అమితాబ్ బచ్చన్కి, మన కన్నడ ఉపేంద్ర గారికి వాళ్ళకి చెప్తాడండి ఆయన, ఆర్సీఎం రాజు అని, ఆయన నాకు డబ్బింగ్ చెప్పాడండి. ఓకే, గుడ్ టు నో అండి. సో February 22 మనకి ఇక్కడ US లో రిలీజ్ అవుతుంది, 21st ఇండియాలో రిలీజ్ అవుతుంది. సో మనకి February 22 ఎక్కడ, ఏ థియేటర్, ఎక్కడ టికెట్లు తీసుకోవాలండి? అరోరా సినీప్లెక్స్ అండి, రాజ్వెల్ లో అండి. ఎగ్జిట్ 8 తీసుకున్న రావచ్చు, మీరు Highway 9 పైన పోవచ్చు. ఈ అరోరా సినీప్లెక్స్ ఏంటంటే అండి, బార్బరా అని చెప్పి, సో నా మంచి ఫ్రెండ్ అండి ఆమె. సో షీ ఆల్వేస్ ఓనర్ ఆఫ్ ద అరోరా. షీ ఆల్వేస్ లైక్ అకామిడేట్ చేస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 1 week డిలే అయింది అనుకోండి, స్టిల్ నో ప్రాబ్లం, ఓకే నో ప్రాబ్లం అని చెప్పి అట్లా చేస్తుంది. సో అందుకని ఐ డోంట్ వాంట్ గో టు ది పబ్లిక్ రీగలో అలాంటి కాకుండా తెలిసిన వాళ్ళు, మన లోకల్ వాళ్ళు మనం అంటే ఎంకరేజ్ చేద్దామని నేను ఎప్పుడు అక్కడే వేస్తానండి. ఓకే, యాక్చువల్గా లాస్ట్ మూవీ మనం ఆదిపర్వం కూడా అక్కడే, మిస్టరీ అక్కడే, గాలోడ్ అక్కడే, అన్ని అక్కడే. పార్కింగ్ లాట్ ప్రాబ్లం ఉండదు. ఓకే, సో మనం తర్వాత
ఎవరైనా మన మీడియాలకు సమావేశాలు కానీ లైక్ ఫ్రెండ్స్కి ఫెలిసిటేషన్ చేయటం కానీ కేక్ కట్ చేయటం కానీ అన్నీ అలా చేస్తారు అక్కడ. ఓకే ఓకే ఓకే. అందుకని అరోరాలో తీసుకున్నాం. అందరూ రండి అరోరాకి. అరోరా సినీప్లెక్స్, ప్లెంటీ ఆఫ్ పార్కింగ్ లాట్ ఉంది, చాలా లైక్ లివింగ్ రూమ్ ఉంటుంది, అందరం కూర్చొని దెన్ విల్ వాచ్ ద మూవీ. సో February 22nd సాటర్డే ఈవినింగ్ 7కి ఫస్ట్ షో కదండి. అవును, 7:30కి మళ్ళీ ఇంకో సెకండ్ షో ఉంది. సో 7కి షో ఆల్రెడీ టికెట్స్ అయిపోయినాయి అన్నారు, 7:30కి సెకండ్ షో ఉంది. కరెక్ట్. సో అలా ఒక 4 days పాటు షోస్ ఉంటాయి. ఎవ్రీడే ఒక షో, 7 days, 7 shows. ఓకే ఓకే ఓకే. సో దట్స్ గుడ్ టు నో అండి. సో మీరు ఇప్పుడు అలా సినిమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు కదా. సో నెక్స్ట్ మీరు మీ డ్రీమ్ రోల్ అంటూ ఒకటి ఉంది అంటే ఏమనుకోవచ్చు? నాది డ్రీమ్ రోల్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక హీరో ఫాదరు, హీరోయిన్ ఫాదరు అలా ఉండి కొంచెం లైక్ ఎమోషనల్గా ఉండి చనిపోయే క్యారెక్టర్ లాంటిది అలాంటిది ఏదైనా చేస్తే బాగుంటుంది. మోర్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. అవునండి. ఓకే. సో అలాంటిది ఏదైనా వస్తే, ఆపర్చునిటీ వస్తే చేయాలి. దేవుడి దయ వల్ల త్వరలో రావాలని కోరుకుందాం. వస్తుందండి, అంతేనండి, బాబా దయ వల్ల వస్తుందని అనుకుంటాను. ఆల్ బికాస్ ఆఫ్ యువర్ ప్యాషన్. అవునండి అవునండి, బాగా ఇష్టం అండి నాకు సినిమాలు అంటే. ఇక్కడ కూడా అండి ఈవెన్ మన ఏ ఫంక్షన్లకు పోయినా ఎవరైనా ఫోర్స్ చేస్తే చాలు, మ్యూజిక్ చేస్తే డాన్స్ వేసేస్తానండి. సో మీరు సినిమాల మీద ఇష్టం, ప్యాషన్ అంత అంటున్నారు కదా. సో మీరు మరి ఎప్పుడన్నా ఖడ్గం సినిమాలో హీరోయిన్ అడిగినట్టు ఒక్క ఛాన్స్ అని ఎవరన్నా అడగాల్సి వచ్చింది ఎప్పుడన్నా? నాకేమైందంటే అండి, మనం ఇక్కడికి వస్తానే పిల్లలు సెటిల్ అయిన దాకా వెయిట్ చేసాము. సో వాళ్ళందరూ కాలేజీకి వెళ్ళిన తర్వాత నాకు గాలివాడ ఆపర్చునిటీ వచ్చిందండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి పిఆర్ఓని పెట్టుకున్నాము, వాళ్ళు వెళ్ళి దే ఆర్ గెటింగ్ ఆల్ ద ఆపర్చునిటీ. వాళ్ళు అక్కడ ఎక్కడ దాకా తెస్తారండి, ఆడిషన్స్ దాకా తెస్తారు. ఆడిషన్స్ లో మీరు ప్రూవ్ చేసుకోవాలి. మనం బలగంకి వచ్చిందండి నాకు, కాకుండా వాళ్ళు ఇన్ పర్సన్ రమ్మన్నారు. ఆడిషన్స్ అప్పుడు ఫస్ట్ కాల్ అయిపోయింది, సెలెక్ట్ అయ్యారు మీరు అన్నారు. మళ్ళీ ఇన్ పర్సన్ గా రమ్మన్నారు సెకండ్ రౌండ్ కి. నేను అప్పుడే షూట్ చేసి వచ్చిన్నాను, లేకపోతే ఏ రోల్ ఇచ్చిండే తెలిసి వెంటనే ఇండియా వెళ్ళడం అవ్వలేదు, వీలు కాదు. ఓకే ఓకే. సో మరి ఫ్యూచర్ లో ఏమన్నా పర్మనెంట్ గా ఇండియా మూవ్ అయ్యి ఫోకస్ చేసే ఆలోచన ఏమన్నా ఉందా? లేదండి, ఇది ఇయర్ 2 movies, ఒకవేళ ఎక్కువగా వస్తే 3 movies అండి. ఓకే. లేదు అట్లాంటి బాబా టెంపుల్ బాగుంది ఇండియా. ఓకే. సో మీరు ఇప్పుడు మాటల్లో మీ పిల్లలు సెటిల్ అయిపోయారు అన్నారు. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీ వైఫ్ ఏం చేస్తుంటారు? మా వైఫ్ జాబ్ చేస్తుందండి. జాబ్ వద్దున్న ఏందో మా వైఫ్. ఏం పేరండి? మా వైఫ్ పేరు మాధవి అండి. ఓకే. మా వైఫ్ కి థ్యాంక్స్ చెప్పాలండి. ఆమె నేను ఇండియా పోయినప్పుడు నాకు రియల్ ఎస్టేట్ ఉంది, కన్సల్టింగ్, 2 dogs ఉన్నాయి, ఇల్లు. ముందు పర్మిషన్ మా వైఫ్ని అడగాలి, కెన్ ఐ గో అంటే ఎస్ నేను ఐ టేక్ కేర్ అంటేనే వెళ్తానండి, లేకుంటే ఇబ్బంది అవుతుంది. సో ఈ క్రెడిట్ అంతా మాధవి గారికి ఇవ్వాలి. మా వైఫ్ ఇవ్వాలండి తప్పకుండా. థ్యాంక్స్ చిన్న. మా పెద్ద అబ్బాయి వచ్చి ఎమిరీలో ఎండి చేస్తున్నాడండి. సర్జన్ అవ్వాలని చూస్తున్నాడు, ఇప్పుడు 2nd year. మా పాప ఉందండి రట్గర్స్ లో డెంటల్ కన్వర్షన్ అని చెప్పి ఒక కోర్స్ ఉందండి, అది చేస్తుంది. మా చిన్నోడు వచ్చి కార్నెల్లో క్వాంటిటేటివ్ ఫైనాన్స్ అయిపోయింది, ఈజ్ ప్లానింగ్ టు గో ఫర్ జార్జియా నెక్స్ట్ ఇయర్. ఓకే. సో ఇద్దరు మెడికల్ ఫీల్డ్, ఒకళ్ళు ఫైనాన్స్. నా 2 small dogs అండి, బెన్నీ, డేజీ. సో పిల్లలు లేరు కాబట్టి ఇంకా వీళ్ళతోనే ఆడుకుంటా ఉంటారు ఇంటికి వెళ్తే. ఓకే ఓకే. సో మీరు కైండ్ ఆఫ్ రిలాక్స్డ్ మోడ్ లో ఉన్నారు. రిటైర్మెంట్ మోడ్ అండి, కాబట్టి సినిమాలో మాత్రం రిటైర్మెంట్ కాదు. ఓకే 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 ఓకే. చివరిగా మనం ఇంటర్వ్యూ ర్యాపప్ చేయబోయే ముందు మీకు అట్లాంటాలో మీరు మంచి ఫిలాంథ్రపిస్ట్ గా మంచి పేరు. ఇప్పుడు ఈవెన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి స్పాన్సర్ చేస్తుంటారు, ఎవరు పిలిచినా కాదనకుండా వీళ్ళు అటెండ్ అయ్యి వస్తుంటారు ఇది. సో ఓవరాల్గా మీకు అట్లాంటా నుంచి మీ మూవీకి, ఎస్పెషల్లీ రాబోయే ది డెవిల్స్ చైర్ మూవీకి హెల్ప్ చేస్తున్నారా? ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగుందండి. మన అందరూ కూడా ఎవ్రీబడి థమ్స్ అప్ చెప్పారు. అందుకే 250 seats అండి ఫస్ట్ థియేటర్, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ డే, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డేకి వస్తారో రాదో తెలియదు కదండి, అందుకని సేమ్ డేలో ఇంకో 150 seats థియేటర్ బుక్ చేసాం. చాలా బాగుందండి. మన తెలుగు వాళ్ళందరూ చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు, చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా. సో ఈ మూవీలో కొంచెం బాగానే జనాలందరికీ మెప్పిస్తానని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఓకే ఓకే. సో ఇప్పుడు మన అట్లాంటాలో అందరూ ఎప్పుడు యూనిటీ ఉంటుంది, సో అదే దాంతో మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అవునండి, మన అట్లాంటా మాత్రం
ఫస్ట్ మిస్టరీ సినిమాకి 400 పీపుల్ వచ్చారండి. వావ్. ప్లస్ అందరూ మన గవర్నమెంట్ లో ఉండేవాళ్ళు, బాబేర్ మళ్ళీ దిలీప్ తునకి అందరూ గవర్నమెంట్ లో ఉండేవాళ్ళు అందరూ కూడా వచ్చారండి. ఆ మూవీకేనా మన ఉపేంద్ర గారు కూడా బాగా హెల్ప్ చేశారు. ఉపేంద్ర అన్న వచ్చి ఆల్ ఆఫ్ సడన్ అందరికి ఫుడ్ డ్రింక్స్ అన్ని నేనే స్పాన్సర్ అని చెప్పాడండి. అది నేను థియేటర్. సో నైస్ ఆఫ్ హిమ్. యా, ఆయన మా గురువు అండి, గురువు మెంటరు. సో ఆయన ఒక పెద్ద ఛాన్స్ కూడా ఇప్పిస్తారా అంటున్నాడు. ఎప్పుడు ఇప్పిస్తాడో వెయిట్ చేయాలి. సో ఉపేంద్ర గారు మీకే చెప్తున్నారా డైలాగ్? అయ్యా. ఓకే, చివరిగా మనం ర్యాపప్ చేయబోయే ముందు మన స్పాట్ లైట్ విత్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ కార్యక్రమంలో భాగంగా మీరు మా ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ ప్రేక్షకులకు కానివ్వండి, లేకపోతే NRI2NRI.com పోర్టల్ న్యూస్ రీడర్స్ కానీ మీరు క్లుప్తంగా ఏం చెప్పదలుచుకుంటున్నారు? అమ్మ, ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ ప్రేక్షకులకి అందరికీ కూడా అండి, వెంకీ గారు ఎంత బాగా సేవలు చేస్తున్నాడంటే అండి, మన అట్లాంటా కాదు, ఆయన ఎక్కడ ఏం జరిగినా ఆయన వస్తుంది, బట్ అట్లాంటాలో ఆయన మన పేపర్ ఉంది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. నేను నిద్రలేస్తాను, ఫస్ట్ NRI2NRI.com చూస్తానండి. ఫస్ట్ న్యూస్ చూస్తాను, ఏమేమి ఉన్నాయి చూసుకుంటాను అనమాట. తర్వాత అదర్ న్యూస్ పేపర్ చూస్తుంటాను. ప్లస్ ఈ స్పాట్ లైట్ కూడా మీకు ఎంతో సక్సెస్ కావాలని, మీరు చాలా బాగా చేస్తారు, ఆయన మీ మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది, మీరు నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తారని. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ వెంకీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. స్పాట్ లైట్ విత్ NRI టు NRI ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.